వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. నేను శ్రావ్య. ముందుగా హెడ్లైన్స్. బిక్కవోలు గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. సంక్షేమ కార్యక్రమాలను వివరించిన నల్లమిల్లి మనోజ్ రెడ్డి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు భరోసా. రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపిన ఎమ్మెల్యే బండారు. సైబర్ నేరాల పట్ల బాలికలు అప్రమత్తంగా ఉండాలి. ట్రైనీ అడిషనల్ డిఎస్పీ ప్రదీప్తి. బిక్కవోలు గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించి ఇంటింటికి వెళ్లి ఈ ఏడాది కాలంలో చేసిన గ్రామంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దాదాపుగా 19,10,00,00,000 రూపాయలు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ 11 సంవత్సరాల కాలంలో ప్రధాని మోదీ పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కరపత్రాలను అందించి వివరిస్తున్న యువ నాయకులు నల్లిమిల్లి మనోజ్ రెడ్డి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బిక్కవోలు గ్రామంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందిన మొత్తం 19,10,00,00,000 రూపాయలు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనపర్తి నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు 160.3 కోట్ల రూపాయలు. రైల్వే శాఖ నుండి 292.10 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరుగుతుంది. అనపర్తి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు మొత్తంగా 452.4 కోట్ల రూపాయలు. సంక్షేమ కార్యక్రమాల ద్వారా పొందిన లబ్ధి మొత్తం 314.02 కోట్లు. ఈ కార్యక్రమంలో బిక్కవోలు మండల ఎన్డీఏ నాయకులు, బిక్కవోలు గ్రామ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు, తెలుగు మహిళలు, అధికారులు పాల్గొన్నారు. డబ్బులు పడినామన్నా నేను ఆంటాను. వచ్చి అడిగారా పోనీ అడగలేదు. మేము వచ్చే సంవత్సరం తిరిగింది, వచ్చాం. పెన్షన్ వస్తుందా? వచ్చింది. ఇంతకుముందు ఒకరికి వచ్చింది, ఇప్పుడు ఇద్దరికి వచ్చింది. మరి మాకు టైం కావాలి కదమ్మా. ఎందుకమ్మా పెద్ద బంగ్లా కటింగ్ చేస్తాం వచ్చిన తర్వాత. ఒక 4 నెలలు టైం పడుతుందమ్మా. వచ్చిన తర్వాత పెట్టింది ఇదమ్మా. ఫైనల్ రిపోర్టు. అందరికీ నమస్కారం. ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం బిక్కవోలు మండలం బిక్కవోలు గ్రామంలో జరుగుతుంది. ఇప్పటికే సుమారుగా 12 గ్రామాలు తిరగడం జరిగింది. ప్రతి ఇంట్లో కూడా ఉన్న పిల్లలకి తల్లికి వందనం, అలాగే వృద్ధులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ప్రతి నెల 1వ తారీఖు పెన్షన్ కానీ, అలాగే డెవలప్మెంట్లో వచ్చిన రోడ్స్ కానీ ఎన్ని ఉన్నాయి. ఇంకా కొన్ని సమస్యలు తీర్చాల్సి ఉన్నాయి. ఇది ఈ బిక్కవోలు గ్రామంలో ఇక్కడ చెప్పినట్టు రిటైనింగ్ వాల్ కావాలన్నారు. అది అలాగే మొన్న దొంతమూరులో ఒక డ్రైనేజ్ ఇష్యూ చెప్తే తర్వాత రోజే సాల్వ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇంకా ఈ ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు మొదలవబోతుంది. అలాగే అన్నదాత సుఖీభావ కూడా ఈ సంవత్సరంలోనే ఆ డబ్బులు కూడా రైతులకు అందజేస్తారు. జనంలో అయితే రెస్పాన్స్ చాలా బాగుంది. అందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని మద్దతు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు భరోసా లభించిందని, రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే అన్నారు. కొత్తపేట మండలం పలివేలలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని
వైసీపీ హయాంలో గ్రామాల్లో సైతం అశాంతి నెలకొని ఉండేదని, రాష్ట్రమంతా భయభ్రాంతులకు లోనైపోయిందన్నారు. భయానక వాతావరణం నుంచి భరోసా వైపు రాష్ట్రం పయనిస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. జాతీయ డెంగ్యూ మాసోత్సవం సందర్భంగా గ్రామాలలోని నీరు నిల్వ ఉన్న ప్రదేశాలను పరిశీలించి డెంగ్యూ వ్యాధి ప్రబలకుండా శానిటైజేషన్ చేసి తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. రామేశ్వరం గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించి ఇంటింటికి వెళ్లి ఈ ఏడాది కాలంలో చేసిన గ్రామంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దాదాపుగా 8,05,00,000 రూపాయలు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ 11 సంవత్సర కాలంలో ప్రధాని మోదీ పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కరపత్రాలకు అందించి వివరిస్తున్న యువ నాయకులు నల్లమిల్లి. రిపీట్ వచ్చింది సార్. సైబర్ నేరాల పట్ల బాలికలు అప్రమత్తంగా ఉండాలని ట్రైనీ అడిషనల్ డిఎస్పీ ప్రదీప్తి అన్నారు. మండల కేంద్రమైన రాయవరం శ్రీరామయ్య జెడ్పీ ఉన్నత పాఠశాలలో హెచ్ఎంవి శాంతి సునీత అధ్యక్షతన బాలికలకు శక్తి ఆఫ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రదీప్తి మాట్లాడుతూ శక్తి యాప్ బాలికలకు మహోపకారంగా చేస్తుందన్నారు. యాప్ ను ఉపయోగించుకుని అసాంఘిక శక్తుల నుంచి రక్షణ పొందాలన్నారు. మండపేట రూరల్ సిఐ పి దొరరాజు, రాయవరం ఎస్ఐ డి సురేష్ బాబు, కన్స్యూమర్ ఫోరం డిసిపిసి ఆఫీసర్ అభిరామ్ తదితరులు మాట్లాడుతూ బాలికలకు అసాంఘిక శక్తుల పట్ల ఎదురవుతున్న సమస్యలపై అవగాహన కల్పిస్తూ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఉండవల్లి రాంబాబు, ఎస్ఎంటిసి చైర్మన్ దేవిశెట్టి కోటేశ్వరరావు పాల్గొన్నారు. అసలు ఎలాంటి నైతిక విలువలు పాటించాలి, బయట నుండి సమస్యల నుంచి ఏ విధంగా రక్షించబడాలి, ప్రభుత్వం మనకి ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది, ఎలాంటి యాప్ల ద్వారా మనకి సహాయం చేస్తుంది, ఇలాంటి విషయాలన్నీ పీరియాడికల్గా ఎప్పుడు చెప్తూనే ఉంటాం. కానీ కన్సర్న్ పోలీస్ స్టేషన్ ఏదో అది అమరావతి ముందు వెళ్ళిన తర్వాత మన కన్సర్న్ పోలీస్ స్టేషన్ కి తెలియపరిచారు. దాన్ని తెలియపరచడం వల్ల ఇమీడియట్ గా మీరు ఆపదలో ఉన్నారని తెలియపరచుకుని వెంటనే మీ దగ్గరకు రావడం జరుగుతుంది. అలాగే రిపోర్ట్ మిస్సింగ్ మార్కెట్కి వెళ్ళారు, మీ మీద ఈవిటీజింగ్ అనేది జరుగుతుంది. అలాంటప్పుడు ఆ యాప్ ఓపెన్ చేసి ఇదే కంప్లైంట్ బాక్స్లో ఈవిటీజింగ్ అట్ సోన్తో ప్లేస్ అని కొడితే అది అమరావతి కమాండ్ కంట్రోల్కి వెళ్ళి అక్కడి నుంచి మీ లొకేషన్ సెట్ చేసుకుని మీ లొకేషన్లో దగ్గరలో ఉన్న అందుబాటులో ఉన్న పోలీస్ స్టేషన్కి మీ కాంటాక్ట్ నెంబర్తో పాటు మీరు ఏదైతే ప్రాబ్లంతో బాధపడుతున్నారో ఆ ప్రాబ్లం డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఆ ప్రాబ్లం లోకల్ పోలీస్ స్టేషన్కి వచ్చి లోకల్ ఎస్ఐ గారి మొబైల్ నెంబర్కి వెళ్తుంది. ఆ లోకల్ ఎస్ఐ గారి మొబైల్ నెంబర్కి వెళ్ళిన తర్వాత సుమారుగా 5-10 నిమిషాలు అక్కడికి లోకల్ పోలీస్ శక్తి యాప్ గురించి కానీ అలాగే శక్తి టీమ్స్ గురించి కానీ చెప్పారు. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే మీరు ఇన్ఫార్మ్ చేయొచ్చు. అలాగే అక్కడ మొత్తం నెంబర్స్ ఉన్నాయి కదా, టోల్ ఫ్రీ నెంబర్స్ అన్నీ కూడా. అలా మీకు ఆల్వేస్ అంటే ఈ టేబుల్స్ ఎలా గుర్తుపెట్టుకుంటారో అలా నెంబర్స్ కూడా కొన్ని గుర్తుపెట్టుకోవాల్సిన టైం ఇది. అవి ఎప్పుడు గుర్తుపెట్టుకొని ఎమర్జెన్సీ టైంలో యూజ్ చేయండి. బికాజ్ వెంటనే మీకు ఆల్మోస్ట్ 15-20 మినిట్స్లో రియాక్ట్ అయ్యి మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఆ నెంబర్స్ అన్నీ యూజ్ అవుతాయి. అలాగే ఇంట్లో పేరెంట్స్కి చెప్పండి సైబర్ క్రైమ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని. అలాగే బ్యాంక్ ఫ్రాడ్స్ కానీ లేదంటే ఓటీపీ వస్తే చెప్పండి అనగానే మనకి తెలియకుండా చెప్పేస్తే అకౌంట్లో డబ్బులు మాయమైపోవడం ఇవన్నీ జరుగుతాయి. సో ఈ చెప్పిన విషయాలన్నీ మీరు గుర్తుపెట్టుకొని మీ ఇంట్లో చెప్పి అట్లీస్ట్ కొంతవరకైనా యూజ్ అవ్వగలిగితే మేము ఈ మీటింగ్ పెట్టిన దానికి మాకు దానికి ఒక సార్థకత వచ్చినట్లు. ఏమైతే మీకు మహిళా పోలీసులు అందుబాటులో ఉంటారు, వాళ్ళ ద్వారా వాళ్ళకి తెలియపరిచి వాళ్ళ ద్వారా నాకు తెలియపరచండి. లేదు మీకు శక్తి మీ మొబైల్లోనే అందుబాటులో ఉంటుంది, దాని ద్వారా కూడా మీ సమస్యను తెలియపరచండి. అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని అందరూ ఉపయోగించుకుంటారని, ఇందులో చెప్పిన ప్రతి విషయాన్ని పాటిస్తారని, ఎవరు కూడా
తల్లిదండ్రులకి చెప్పకుండా ఇంట్లో నుంచి చిన్న చిన్న వీటికి కోపమించి కంగారు పడి బయటకు వెళ్ళడం కానీ ఇంటి నుంచి వెళ్ళడం కానీ ఇటువంటి ఏమి చేయరని ఆశిస్తున్నాను. చేస్తారా? అందరూ కూడా మీ ఇంట్లో మీ తల్లిదండ్రుల ద్వారా కానీ ఏమైనా ఇబ్బంది కలిగితే నాకు వచ్చి తెలియజేస్తే మీ తల్లిదండ్రులకు కూడా నేను కౌన్సిలింగ్ చేస్తాను. సుమారు 16 లక్షల విలువైన బంగారం, వెండి వస్తువులు అపహరించిన 4 ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసినట్టు కాకినాడ డీఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ తెలిపారు. కాకినాడ డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ రూరల్, ఇంద్రపాలెం, సర్పవరం, సామర్లకోట, రావులపాలెం, వన్ టౌన్, యానం పోలీస్ స్టేషన్లలో దొంగతనాలకు పాల్పడుతున్న వారిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 116 గ్రాముల బంగారు ఆభరణాలు, 1567 గ్రాముల వెండి ఆభరణాలు, దొంగతనానికి ఉపయోగించిన బైక్ రికవరీ చేసినట్లు తెలిపారు. వీరిపై గతంలో అనేక కేసులు ఉన్నాయని, ఎవరైనా ఇంట్లో నుండి బయటకు వెళ్లే సమయాల్లో ప్రధాన ద్వారం వద్ద తాళం కనిపించకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. ఈ సమావేశంలో రూరల్ సిఐ చైతన్య కృష్ణ, సిపిఎస్ సిఐ కృష్ణ, పోర్టు సిఐ పి సునీల్ కుమార్, ఇంద్రపాలెం ఎస్ఐ ఎం వీరబాబు, ఏఎస్ఐలు గోవింద్, పుల్లయ్య, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Supervision and direction of Sri SP sir, Bindu Madhav sir, we have apprehended 4 accused in Indrapalam police stations and 1 accused in the Sport police station. So it is through the arrest today only. So in detail ga chepte, there are actually 4 accused: Gampala Satish, Malladi Durga Prasad, Kalladi Arjuna Rao and Korupudi Venkata Raman in Indrapalam. So ఇది గంపాల సతీష్, ఏజ్ బై 25 years. ఇది చాలా నోటోరియస్ ఆఫెండర్. ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ టోటల్ 13 కేసెస్. ఇస్మేది చైన్ స్నాచింగ్ కూడా ఉంది, ఒకటే చైన్ స్నాచింగ్ ఇన్ కరప్ప. తర్వాత లాట్ ఆఫ్ హెచ్బీస్ ఆకర్డ్ ప్రీవియస్లీ గతంలో. సో హీ వాజ్ వెరీ నోటోరియస్ ఆఫెండర్. చాలా టైం నుంచి హీ వాజ్ నిలో. సో వీ అప్రిహెండెడ్ హిమ్. వీ హ్యావ్ రికవర్డ్ లగ్భగ్ టోటల్ 16 lakh వరకు ప్రాపర్టీ వీ హ్యావ్ రికవర్డ్. ఇస్మే దెర్ ఈస్ యూ కెన్ సీ ఆల్ దీస్ సిల్వర్ ఆర్టికల్స్, గోల్డ్ ఆర్టికల్స్ ఉన్నాయి అక్కడ. తర్వాత దిస్ మల్లాడి దుర్గా ప్రసాద్ కూడా చాలా నోటోరియస్. ఈ ఆల్సో హ్యాడ్ సమ్ 2 cases అగేన్స్ట్ హిమ్. తర్వాత ఇది కల్లాడి అర్జున్ రావు కూడా 3 cases ఆన్ హిజ్. తర్వాత ఇది కోరపొడి వెంకటరమణ కూడా 3 cases. ఎన్డీపీఎస్ యాక్ట్, తర్వాత ఇది ఎన్డీపీఎస్ యాక్ట్ ఉంది, ప్రాపర్టీ ఆఫెన్సెస్ కూడా వీ హ్యావ్. సో అండర్ ద supervision and under the guidance of SP sir, we have conducted this lead of operation done by Kakinada Rural Circle CI, tarvata our crime inspector CI, tarvata Indrapalam SI. They have done a very good work. So in last time nunchi this chain snatching and HB wherever akkada aithe we were very alert about it. So we received an information regarding this Gampala city and we apprehended him successfully. It is chala successful operation. They have under CI this had done a very good work in this. తర్వాత ఇది సెకండ్ ప్రెస్ నోట్ అయితే ఇది పోర్ట్ సిఐ గారు కూడా ఒక ఆఫెండర్ దే హ్యావ్ కాట్, ఈ రేఖాడి వెంకటేశ్వర్లు వర్లు. ఇది కూడా చాలా నోటోరియస్ ఆఫెండర్. టోటల్ 25 కేసులో హీ వాజ్ ఇన్వాల్వ్. ఇన్ క్రైమ్ నెంబర్ 78/2025, తర్వాత 79/2025. ఇది రెండు కూడా క్రైమ్లో హీ వాజ్ ఇన్వాల్వ్. అది కూడా అది సిఐ గారు చాలా మంచి వర్క్ చేశారు. సో దిస్ వాజ్ వెరీ బిగ్ క్యాచ్. సో ఇట్ వాజ్ వెరీ డన్ బై వెరీ ఎఫిషియంట్, డన్ ఇన్ వెరీ ఎఫిషియంట్ మేనర్. తర్వాత రికవరీ కూడా చాలా పెద్ద ఉంది, 16 lakh వరకు రికవరీ. ఇట్స్ వెరీ గుడ్ అమౌంట్ దే హ్యావ్ రికవర్డ్ ఇన్ ది పాస్ట్. సో దట్స్ ఇట్. హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్. నైట్ టైం చేస్తే నైట్ హెచ్పీ అవ్వచ్చు. ఈ హెచ్పీస్ అంటే హౌస్ బ్రేకింగ్లో దొంగలు పట్టుకొని మేము ఇంట్రాగేషన్ చేస్తున్నప్పుడు నెంబర్ ఆఫ్ టైమ్స్ దొంగలు మీరు ఇంట్లో మనుషులు లేరు అని విషయాన్ని మీరు ఎలా గమనించారు, ఆ ఇల్లుని ఎందుకు టార్గెట్ చేశారంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పే సమాధానం ఏంటంటే ఆ ఇంటి గేటుకి వాళ్ళు ఇల్లు వదిలి బయటికి వెళ్ళేటప్పుడు పెద్ద తాళం కప్పేస్తున్నారు సార్. గేట్లకు కానీ ప్రధాన ద్వారాలకు అంటే మెయిన్ డోర్స్ కానీ పెద్ద తాళం కప్ప వేసి ఉన్నారు. ఆ తాళం కప్ప వేసి ఉంటే ఆ ఇంట్లో జనం లేరు అని మాకు సులువుగా తెలుస్తుంది. మేము ఆ ఇంటినే టార్గెట్ చేసి దొంగతనం చేస్తున్నాం అనుకుంటాం. పబ్లిక్కి పోలీస్ ద్వారా పదే చెప్తున్నాం. మరొకసారి ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తాం. పబ్లిక్ అందరికీ మీరు ఇల్లు వదిలి బయటికి వెళ్ళేటప్పుడు ప్రధాన ద్వారాలకు కానీ గేట్లకు కానీ తాళం కప్పలు కనిపించేలాగా దయచేసి వేయద్దు. వేసినట్లయితే మీరు ఇంట్లో లేని విషయం దొంగలకి సులువుగా తెలుస్తుంది. ఆ ఇల్లు దొంగతనానికి గురయ్యే అవకాశం ఉంటుంది. దయచేసి పబ్లిక్ మరొకసారి ప్రెస్ ద్వారా అందరికీ వినియోగించుకుంటున్నాం. మేము చాలాసార్లు చెప్పాం, తాళం కప్ప ఇల్లు వదిలి బయటకు వెళ్ళినప్పుడు మటుకు గేట్లకి తలుపులకి
కనిపించే విధంగా వేయద్దు. లోపల పక్క వేసుకోండి, లేదా వేస్తే కట్టెలు వేసుకోండి, అంతేగాని కనిపించే విధంగా వేస్తే మీ ఇంట్లో ఎవరు లేరని సంగతి తెలుసుకుని దొంగలు ఈజీగా మీ ఇంటిని టార్గెట్ చేసి దొంగతనం చేస్తారు. అదేవిధంగా మేము LHMS పెట్టాం. ఈ LHMS గురించి కూడా అది మన దగ్గర LHMS కెమెరా ఉంది ప్రతి పోలీస్ స్టేషన్లో. సో వెనెవర్ యూ ఆర్ గోయింగ్ అవుట్ సైడ్, ఇది బయట హాలిడే కోసం ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ప్రతి వేరే విలేజ్లో ఇది LHMS కెమెరా ఇన్స్టాల్ చేయండి. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ LHMS, మీ దగ్గర వైఫై అయితే ఒక ఆన్లైన్ లింక్కి ఒక మంచి కెమెరా వచ్చింది. 1500 or 1100 రూపీస్ ఒక కెమెరా వచ్చింది. ఇఫ్ యూ కనెక్టెడ్ టు వైఫై, మీ రూమ్లో ఇఫ్ ఎనీ సస్పిషియస్ యాక్టివిటీ ఆర్ ఎనీ మూమెంట్ అయితే ఇట్ విల్ అలర్ట్ యూ ఆన్ మొబైల్. మీ వైఫై మీ మొబైల్లో ఇట్ విల్ అలర్ట్. సో యూ కెన్ ఇన్స్టాల్ దట్. ఇది చాలా చీప్ ఉంది దట్ కెమెరా. ఇది 1100 కెమెరాలు మీ చాలా సేఫ్. ఇది వర్క్ లైక్ LHMS ఉంది. సో వీ కెన్ పుట్ ఇట్ దట్ కెమెరా చాలా మంచి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై కామరాజుపేట మాజీ సర్పంచ్ మాజీ వేణుగోపాలస్వామి, వ్యవసాయ సహకార సంఘం మాజీ చైర్మన్ ఆడప వెంకట రామారావు చులకన భావంతో మాట్లాడిన వ్యాఖ్యలకు నిరసన తెలిపిన కామరాజుపేట జనసేన నాయకులు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కామరాజుపేట న్యూ ఇండియా యూపీ స్కూల్ ఎదురుగా మీడియా సమావేశం నిర్వహించి వారి వ్యాఖ్యలను ఖండించారు. ఈ సమావేశంలో కామరాజుపేట జనసేన పార్టీ నాయకులు గుల్లంపూడి ఆనంద్ మాట్లాడుతూ, మిత్రభేదం పాటించకపోతే మీలాంటి వాళ్ళ కోసం ప్రజల్లో చులకన భావం కనిపిస్తుందని హితవు పలికారు. ఏదేమైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రాజమంద్రపు నరసింహమూర్తి, గుల్లంపూడి నాగేశ్వరరావు, రాజమంద్రపు సుబ్బారావు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు భారీగా పాల్గొన్నారు. గౌరవనీయులైన మీడియా మిత్రులకి నమస్కరించి తెలియజేయనదేమనగా, కామరాజుపేట గ్రామం నుంచి జనసేన పార్టీ తరపు నుంచి గొల్లంపూడి ఆనంద్ అనే నేను ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం. ఆ కార్యక్రమంలో మాజీ సొసైటీ చైర్మన్, మాజీ గ్రామ సర్పంచ్ అయినటువంటి అడప వెంకటరామారావు గారు పవన్ కళ్యాణ్ గారి గురించి చులకన భావంతో మాట్లాడినట్టు మాట్లాడారు. అంతా మందే, ఆ పార్టీ ఆడు పవన్ కళ్యాణ్ ఏదో అన్నట్టుగా మాట్లాడారు. ఆయన చాలా చులకన భావంతో మాట్లాడారు. దాని మీద మేము జనసేన పార్టీ నాయకులుగా చాలా తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాం. అలాగే పార్టీ ఎమ్మెల్యే ఆల్ ఎమ్మెల్యే అవ్వచ్చు, కానీ మేము కష్టపడి పనిచేసాం. ఈరోజు గౌరవ శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారితో 3 సార్లు పనిచేసాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ప్రజారాజ్యంలో చేసాం, తర్వాత వైసీపీలో చేసాం, ఇప్పుడు కూడా చేసాం. మేము నెహ్రూ గారికి మేము ఎవరో తెలియకపోవచ్చు, కాకపోతే నెహ్రూ గారి వెనకాల మేము మూడు టర్లు 3, 5, 15 సంవత్సరాలు ఉన్నాం. మేము ఆయన అంటే మాకు అపారమైన గౌరవం, అపారమైన విలువ. అలాగే మాకు ఇన్ఛార్జ్ గారు తుమ్మలపల్లి రమేష్ గారు అన్న మంచి గౌరవం మాకు. ఆయన చెప్పకుండా చేయకుండా కూడా ఎటువంటి తప్పుడుగా కూడా మాట్లాడే వ్యవహారాలు కానీ ఎటువంటిది ఎవరిని కూడా కించపరిచే విధంగా కూడా మాట్లాడడం. కాకపోతే ఈయన మాట్లాడిన విధానానికి చాలా తీవ్రంగా బాధపడుతున్నాం మేము. కూటమి అంటే జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ 3 పార్టీలు సమయంగా ఉన్నప్పుడు పైనుంచి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక కుటుంబ సభ్యుల్లా ఉంటున్నారు. కాకపోతే కిందకు వచ్చేసరికి పవన్ కళ్యాణ్ అన్న, జనసేన పార్టీ అన్న జగ్గంపేట కాన్స్టిట్యున్సీలో మరీ చిన్న చూపుగా హేళనగా కించపరిచే విధంగా కొంతమంది మాట్లాడుతున్నారు. దాని మీద చాలా తీవ్రమైన మనస్తాపంతో మాట్లాడుతున్నాం ఈరోజు. ఎందుకంటే మాకు పదవులతో పని లేదు, మాకు పదవులు అనేదే పని లేదు. పవన్ కళ్యాణ్ మా దేవుడు, దేవుడి కోసం భక్తులు ఏమీ ఆశించరు. కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి కించపరిచే విధంగా మాట్లాడితే మాత్రం సహించేది లేదు. గౌరవనీయులైన జగ్గంపేట శాసనసభ్యులు గారు, అలాగే నవీన్ అన్న గారు, మీరు కూడా గమనించండి. మీ వెనకాల మేము 3 టర్లలో 15 సంవత్సరాల బట్టి నుంచి మేము జ్యోతుల నెహ్రూ గారు ఎన్నంటే ఉన్నాం మేము. కావున మీరు కూడా మమ్మల్ని నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న జనసేన యువ నాయకుల్ని మీరందరూ కూడా గుర్తించాలి. ఎందుకంటే గత సంవత్సర కాలం నుంచి కూడా జరిగిన పరిణామాలే కావచ్చు, ఏదైనా సరే మేము పదవుల గురించి ఆశపడలేదు. మాకు ఎటువంటి పదవులు కూడా ఇవ్వాలంటే కూడా ఇవ్వలేదు. మేము ఎంతో కష్టపడి పనిచేసాం. మాకు ఏ పదవి ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ మమ్మల్ని గుర్తించండి. నియోజకవర్గ వ్యాప్తంగా జనసేన నాయకులు ప్రతి ఒక్కరు అసంతృప్తి కూడా ఇదే. దయచేసి కూటమికి ఇంకో 10 ఏళ్ళు 15 ఏళ్ళు అందరం కలిపి పని చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఈ ముగ్గురు కలయికలో 15 సంవత్సరాలు కావచ్చు, 20 సంవత్సరాలు కావచ్చు, కూటమి ప్రభుత్వం కలిసి కట్టుగా నడాలని, ఎవరిని కించపరిచి ఒకరు చిన్న చూపు ఒకరు పెద్ద చూపు చూసే విధంగా మాట్లాడకూడదని మనసు పూర్తిగా తెలియజేసుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన, జై జనసేన. కూటమి ప్రభుత్వ నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై
మీటర్లను వ్యతిరేకించాలని, విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పెంపుదలను వ్యతిరేకించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో జరిగే ప్రచార కార్యక్రమం కరపత్రాన్ని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నీలపాల సూరిబాబు ఆవిష్కరించారు. పెద్దాపురం యాసాలపు సూర్యారావు భవనంలో పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సూరిబాబు మాట్లాడుతూ ప్రభుత్వ అండతో ప్రతిరోజు ప్రతి గంట ప్రతి ఇల్లు దోచుకునే విధంగా ఆదాని ఏర్పాటు చేసుకున్నారని అన్నారు. స్మార్ట్ మీటర్ల పేరుతో మన నట్టింట్లో నాట్యమాడుతున్నారని తెలిపారు. మన అనుమతి లేకుండా బెదిరించి మరి స్మార్ట్ మీటర్ మార్చడానికి ప్రయత్నిస్తున్నారని, దీనిని అడ్డుకోవడానికి ప్రజలకు పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు కరెంట్ బిల్లు వచ్చినా 15 లేదా నెల రోజుల్లోపు బిల్లు కట్టేవారమని, ఇక నుంచి బిల్లు ముందుగానే చెల్లించాల్సి వస్తుందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో స్మార్ట్ మీటర్లు వేస్తే బద్దలు కొట్టండి అని చెప్పిన లోకేష్ ఇప్పుడు ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. బీజేపీ అండతో తెలుగుదేశం, జనసేన ప్రజల మీద కరెంటు ఛార్జీలు, స్మార్ట్ మీటర్ల రూపంలో దాడి చేస్తున్నాయని, దీనిని ప్రతిఘటించాలని కోరారు. ప్రతి ప్రాంతంలోనూ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు రొంగల వీర్రాజు, సుబ్బలక్ష్మి, దారపురెడ్డి కృష్ణ, నెక్కల నరసింహమూర్తి, కూనిరెడ్డి అప్పన్న, చెల్ల విశ్వనాథం, గూనూరు రమణ, క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన కూటమి ప్రభుత్వం స్మార్ట్ మీటర్లో ప్రవేశపెట్టింది. ఈ స్మార్ట్ మీటర్లో ఆదాని గ్రూప్కి సంబంధించి ప్రైవేట్ కంపెనీ నుంచి దిగుమతి చేసుకుని ప్రజలు ప్రతి ఇంటికి కూడా స్మార్ట్ మీటర్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ స్మార్ట్ మీటర్ల వల్ల ప్రజలకు అనేక కష్టాలకి లోనవుతారు. అనేక రెట్లు విద్యుత్ ఛార్జీలు పెరిగితే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించండి, బద్దలు కొట్టండి అని ప్రతిపక్షంగా ఉన్న అప్పుడు తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా ప్రయత్నం చేశారు. మేము అధికారంలోకి వస్తే ఈ స్మార్ట్ మీటర్లు పెట్టమన్నారు. కానీ ఈవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత స్మార్ట్ మీటర్లో చెప్ప చేయకుండా దొడ్డుదారిని విద్యుత్ శాఖ అధికారులు సంబంధం లేకపోయినా ప్రతి ఒక్కరికి స్మార్ట్ మీటర్లు ప్రవేశపెట్టారు. ఈ స్మార్ట్ మీటర్ల వల్ల ఉదయం ఒక రేటు, మధ్యాహ్నం ఒక రేటు, సాయంత్రం ఒక రేటు, అలాగే ప్రీపెయిడ్ సంబంధించి ముందుగా మనం ఫోన్లో రీఛార్జ్ చేసుకున్నట్టు మనకి ఎంత కరెంట్ కావాలో అంతా కూడా ముందుగా ఛార్జీలు కట్టి అప్పుడు మనం కరెంట్ వాడుకోవాలి. అంటే ఒక పక్కనే విద్యుత్తు ప్రభుత్వ రంగంలో ఉండే విద్యుత్తు ప్రైవేట్ కాలం పోవాలి, అవి ప్రజల మీద నెత్తి మీద బాగా వేస్తారు. ఇప్పటికీ స్మార్ట్ మీటర్ల పేరు మీద సుమారు 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీటర్లు వేస్తున్నారు. ఇప్పుడు ఉన్న మీటర్లో బ్రహ్మాండంగా పనిచేస్తాయి, ఎటువంటి లోపం లేదు. కానీ ఒక్కొక్క మీటర్ మీద సుమారు 17,000 దగ్గర నుంచి 10,000 వరకు కూడా ప్రతి ఒక్క మీటర్కి లోడుని బట్టి ఈ ఫీజు వసూలు చేస్తారు. ఈ ఫీజు కూడా సుమారు 93 నెలలు ప్రతి నెల బిల్లు వసూలు చేయాలని ప్రభుత్వం నిబంధన పెట్టింది. కావున పట్టణ ప్రజానికం ఈ స్మార్ట్ మీటర్లు తమకు వద్దు అని చెప్పి సిపిఎం పార్టీగా పిలిపిస్తున్నాం. ప్రజలు కూడా రకంగా ఇంటింటికి వచ్చే స్మార్ట్ మీటర్లు అయితే నేను ఖచ్చితంగా వ్యతిరేకించాలని, రాబోయే కాలంలో స్మార్ట్ మీటర్ల వల్ల ప్రజల మీద ఎక్కువ భారం పడుతుంది. గతంలో ఇదే కరెంట్ విషయంలో 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఆ విషయం మీద ప్రజలందరూ తిరుగుబాటు చేసి ఆవేళ ప్రపంచ బ్యాంక్ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి చంద్రబాబు నాయుడు గారికి పవర్ లేకుండా చేశారు. అలాగే ప్రజలు కూడా ఈ ప్రజా వ్యతిరేక విధానాలు వ్యతిరేకించి చంద్రబాబు నాయుడు గారు పవర్ తగ్గించాలని, కూటమి ప్రభుత్వం చేసే ఈ స్మార్ట్ మీటర్ల విధానాన్ని వ్యతిరేకించాలని సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఈ రోజు నుంచి సాయంత్రం భగత్ సింగ్ బొమ్మ వరల్పేట నూనె వెళ్తుంది, ప్రారంభమవుతుంది. కావున ప్రజలందరూ కూడా ఈ ప్రచారంలో పాల్గొని తమ వ్యతిరేకతను తెలియజేస్తుగా సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని ఉల్లంఘిస్తూ విద్యా హక్కు చట్టాన్ని తుంగలో తొక్కుతున్న పెద్దాపురం శ్రీ ప్రకాష్ సినర్జీ హై స్కూల్లో చర్యలు తీసుకోవాలని సిపిఎం పెద్దాపురం మండల కమిటీ డిమాండ్ చేసింది. గ్రీవెన్స్ కార్యక్రమంలో పెద్దాపురం రెవెన్యూ డివిజనల్ అధికారులకి సిపిఎం కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి ప్రైవేటు కార్పొరేట్ పాఠశాల నుంచి ప్రభుత్వ నిర్ణయాన్ని ఉల్లంఘిస్తూ విద్యా హక్కు చట్టాన్ని తుంగలో తొక్కుతున్న పెద్దాపురం శ్రీ ప్రకాష్ సినర్జీ స్కూల్ పై చర్యలు తీసుకోవాలని సిపిఎం పెద్దాపురం మండల కమిటీ డిమాండ్ చేసింది. గ్రీవెన్స్ కార్యక్రమంలో పెద్దాపురం రెవెన్యూ డివిజనల్ అధికారికి సిపిఎం కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాల కూడా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా 25% సీట్లు కేటాయించాలని, ఆ నిబంధనల ప్రకారం విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వాలని తెలిపారు. కానీ శ్రీ ప్రకాష్ సినర్జీ స్కూల్లో 9 మంది విద్యార్థులకు ప్రభుత్వ సీట్లు కేటాయిస్తే ఒక్కరికి కూడా సీటు ఇవ్వలేదని అన్నారు. మండలంలో ఉన్న అన్ని పాఠశాలలు కూడా విద్యార్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సీట్లు కేటాయిస్తే శ్రీ ప్రకాష్ సినర్జీ స్కూల్ మాత్రం కేటాయించలేదని అన్నారు.
తల్లిదండ్రులకు ఇద్దరిని ఇన్కమ్ సర్టిఫికెట్ తీసుకురమ్మని, ఆదాయం ఎక్కువ ఉందని కొంతమందికి, పాఠశాల దూరం ఉంది అని మరికొంతమందికి 25,000 రాయితీ ఇస్తాం, 75,000 ఫీజు, 20,000 బస్సు, 16,000 పుస్తకాలు, బట్టలు అని చెప్పడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అధికంగా ఫీజులు వసూలు చేసిన, పుస్తకాలు, బట్టలు ఎక్కువ డబ్బులు వసూలు చేసిన చర్యలు తీసుకోవాల్సిన DYEO మాట్లాడకుండా ఉండడం దారుణమన్నారు. విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ నిబంధన ప్రకారం సీట్లు ఇవ్వాల్సిందే అని ఎందుకు చెప్పలేకపోతుందని ప్రశ్నించారు. విద్యా హక్కు చట్టం ప్రకారం 25% కోటాలో సీట్లు వచ్చిన వారిని ఎటువంటి షరతులు లేకుండా పాఠశాలలో జాయిన్ చేసుకోవాలని, దానికి పూర్తి బాధ్యత విద్యాశాఖ వహించాలని విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి లేఖను RDOకి అందజేశారు. కార్యక్రమంలో CPM మండల కార్యదర్శి దారపురెడ్డి క్రాంతి కుమార్, K అప్పన్న, నరసింహమూర్తి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని చెప్పి ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి. రాష్ట్రంలో విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి పాఠశాలలోనూ 25% విద్యార్థులకి ఉచిత సీట్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసింది. ఈ విద్యా హక్కు చట్టంలో నిబంధన ఉంది. దాని ప్రకారంగా అనేక మంది విద్యా హక్కు చట్టం ప్రకారంగా పాఠశాలలో 1వ తరగతి జాయినింగ్కి అప్లికేషన్లు పెట్టారు. పెద్దాపురం మండలంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలు, అన్ని ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలో విద్యార్థుల్ని సీట్ ఎలిజిబుల్ అయిన వాళ్ళందరినీ కూడా తీసుకున్నారు. కానీ శ్రీప్రకాష్ స్కూల్లో 9 మందికి సీట్లు వస్తే 9 మందిలో కూడా ఒక్కరినే కూడా శ్రీప్రకాష్ స్కూల్లోకి తీసుకోలేదు. అత్యంత దుర్మార్గం. అనేక సార్లు విద్యార్థుల తల్లిదండ్రులు నెల రోజుల నుంచి తిప్పుతూ ఇప్పటికి కూడా పాఠశాలలో జాయిన్ చేసుకోలేదు. వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఒకటేమో భార్యాభర్తలు ఇద్దరు ఇన్కమ్ సర్టిఫికేట్లు తీసుకురమ్మని చెప్పి మీకు ఆదాయం ఎక్కువ ఉందని చెప్తున్నారు. కొంతమందికి ఏమో దూరం ఎక్కువైపోయిందని చెప్తున్నారు. కొంతమందికి ₹1,00,000 మా ఫీజు, 25,000 మీరు కన్సెషన్ ఇస్తాం, 75,000 కట్టండి అని చెప్తున్నారు. అసలు ఇద్దరికైతే అడ్మిషన్ ఇచ్చేసినట్టు కూడా రికార్డులో చూపిస్తున్నారు తప్ప అడ్మిషన్ కూడా ఇప్పటికీ ఇవ్వలేదు. ఇది అత్యంత దుర్మార్గం. శ్రీప్రకాశ్ స్కూల్లో పెద్దాపురం చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యార్థుల దగ్గర డబ్బులు వసూలు చేసి ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి రాయితీల దగ్గర నుంచి 25% సీట్లు ఇవ్వాల్సి ఉంది. కానీ ఆ 25% సీట్లు కూడా ఇవ్వకుండా ఈరోజు శ్రీప్రకాశ్ ఎనర్జీ స్కూలు యాజమాన్యం వ్యవహారం చేస్తుంది. దీని మీద ఈరోజు RDO గారికి CPM పార్టీగా అలాగే పేరెంట్స్ని తీసుకొని లేఖ ఇవ్వడం జరిగింది. ఈ స్కూల్లో తక్షణం విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ 9 మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తక్షణం విద్యా హక్కు చట్టం ప్రకారం పాఠశాలలోకి తీసుకోవాలని చెప్పి CPM పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అలా తీసుకోని పక్షంలో ఆ స్కూల్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా RDO గారికి నివేదిక లేఖ ఇవ్వడం జరిగింది. ఈ DYO కూడా మేము కోరేది, ఖచ్చితంగా పాఠశాలలో విద్యార్థులు తీసుకునే విధంగా మీరు వ్యవహారం చేయండి. ఒకవేళ తక్షణంగా వాళ్ళకి విద్యార్థులు తీసుకోకపోతే కనుక మీరు ఆ స్కూల్ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదో తక్షణం నివేదిక ఇవ్వాలని చెప్పి మేము CPM పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. బిక్కవోలు గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. సంక్షేమ కార్యక్రమాలను వివరించిన నల్లమిల్లి మనోజ్ రెడ్డి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు భరోసా. రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపిన ఎమ్మెల్యే బండారు. సైబర్ నేరాల పట్ల బాలికలు అప్రమత్తంగా ఉండాలి. ట్రైనీ అడిషనల్ DSP ప్రదీప్తి. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి ఇమేజ్ న్యూస్.